సూర్య కనపడినట్టే నా సెల్లెలు నేల కూడా కనపడితే బాగుండు. ఇందాకే మా బావ కనిపించినట్టే కనిపించి మాయమైపోయాడు. ఏంటో బాగా ఎతకండి. సరేనండి. నువ్వు చూడటానికి అమాయకుల్లా కనిపిస్తావు గాని నీ వెనకాల ఏదో పెద్ద కథ ఉందంజీ. అదేంటో చెప్పు. అదేంలే శ్రీరామ్, వాళ్ళు ఇంతకుముందు కూడా జానకిని అంజని చంపాలని చూశారు. అప్పుడే నేను వీళ్ళని కాపాడి ఇంటికి తీసుకెళ్ళాను. అదే జానకి భర్తున్నాడుగా, అతనికి సంబంధించిన వాళ్లే వీళ్ళందరూ. పాపం జానకి గుట్టుగా తను బతుకుతా ఉండాది. అయినా పగతో ఇంకా వెంటాడుతూనే ఉండారు. ఇలాంటి పరిస్థితుల్లో జానకి ఒంటరిగా ఉండాది. అదే నాకు భయంగా ఉండాది శ్రీరామ్. అయితే జానకి చాలా పెద్ద ప్రమాదంలో ఉంది కదండి. తనెక్కడుందో వెంటనే కనుక్కోవాలి. సరే పదండి. అమ్మా, వెళ్ళిన పని ఏమైందమ్మా? మూర్తి గారు, ఈ సునంద వేసిన స్కెచ్ ఏ రోజన్నా ఫ్లాప్ అయిందా? అన్నీ అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి. ఆ సుబ్బుగాడు మనకు తలవంచాల్సిన సమయం దగ్గర పడుతోంది మూర్తి గారు. వాణ్ణి ఏ స్టేజ్కి తీసుకొస్తానో చూస్తూ ఉండండి మీరు. అమ్మా అమ్మా, ఏమైంది గంగిరెడ్డి? సూర్యబాబుని చూసామమ్మా. ఎక్కడ్రా? ఆ సుబ్బుగాడు సూర్యుని ఎక్కడ దాచాడు? సూర్యబాబు సుబ్బు దగ్గర లేడమ్మా. ఆ రోజు గుడి నుండి నీలం తరుముతుంటే మమ్మల్ని కొట్టి నీలను కాపాడాడని చెప్పాను కదమ్మా, అతని దగ్గరే ఉండాడమ్మా. తాగొచ్చావా? ఏం వాగుతున్నావురా? అయ్యో, నేను వాగడం లేదమ్మా, వాస్తవం చెప్తున్నానమ్మా. బాలుగాడు కూడా వాళ్ళతో పాటే ఉన్నాడమ్మా. మూర్తి గారు వీడేం మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైందమ్మా. వాడి మాటల్లో నాకు నిజాయితీ కనిపిస్తుంది. సుబ్బు మనల్ని మోసం చేశాడేమో అనిపిస్తుంది. అంటే సూర్య వాడి దగ్గర లేకున్నా ఉన్నాడని మనకు అబద్ధం చెప్పాడంటారా? అవునమ్మా. మాకెప్పుడో ఈ అనుమానం వచ్చింది, కానీ మేం చెప్పినా మీరు పట్టించుకోలేదు. సుబ్బు దగ్గరే ఉన్నాడు, వెతకండంటూ మమ్మల్ని బలవంత పెట్టారు. నాకు చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. కరెక్ట్గా ఆలోచిస్తే ఆ కన్ఫ్యూజన్ పోతుందమ్మా. సుబ్బుకి వైదేహి అంటే పంచప్రాణాలు. వాళ్ళిద్దరిని దూరం చేస్తామని హెచ్చరించినా, ప్రాణం తీస్తామని బెదిరించినా ఆ సుబ్బు మీకు లొంగలేదు. వైదేహి కోసం ఇన్నాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉన్నాడంటే ఆ సుబ్బు ప్రేమలో ఎంత నిజాయితీ ఉందో తెలుస్తుందమ్మా. మరి అంతగా ప్రేమించిన అమ్మాయి ప్రమాదంలో ఉంటే చూస్తూ ఊరుకోగలడా? లేడు. కానీ వైదేహిని విడిపించుకోవాలంటే మీకు సూర్యని అప్పగించాలి. అసలు అతని దగ్గర సూర్య ఉండుంటే ఈ పాటికి ఎప్పుడో అప్పగించేవాడని నా అభిప్రాయం.
అంటే ఆ సుబ్బుగాడు ఇన్ని రోజులు నన్ను వెర్రిదాన్ని చేసి ఆడించాడన్నమాట. అనవసరంగా టైం వేస్ట్ చేశాను మూర్తి గారు. సూర్య సుబ్బుగాడి దగ్గర ఉన్నాడు అనుకుని వైదేహి వెంటపడ్డాను. దాని తమ్ముణ్ణి అనవసరంగా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. ఛీ! కానీ సూర్య వాళ్లతో ఎందుకున్నట్టు? వాడు మారిపోయాడంటారా? నీలతో కాపురం చేస్తున్నాడంటారా? వాళ్ళందరూ ఒక దగ్గరే ఉన్నారంటే అలాంటిదేదో జరిగే ఉంటుంది. నాకు ఆ అనుమానమే వచ్చిందమ్మా. ఎందుకంటే సూర్యబాబు మమ్మల్ని చూడగానే మా వెంటబడి తరిమాడమ్మా. ఏంట్రా నువ్వనేది? సూర్య మిమ్మల్ని గుర్తుపట్టాడా? అదే అర్థం కాలేదమ్మా. అర్థం కాలేదని మొహం అలా పెడతావేంట్రా? అసలు నువ్వు చూసింది సూర్యనేనా? సూర్యనేనమ్మా చూసింది. మరి గుర్తుపట్టలేదంటావేంట్రా? అది గుర్తుపట్టాడో లేదో తెలీదమ్మా. అర్థం కాని విషయం ఏంటంటే నన్ను కొట్టడానికి తరిమాడు. ఏంటి మూర్తి గారు వీడెలా అంటున్నాడు? ఇప్పుడు సూర్యని వాళ్ళ దగ్గర నుంచి ఎలా తీసుకురావాలి? వాడు మారిపోయాడో మన వైపున్నాడో ఎలా తెలుసుకోవాలి? ఇదంతా సుబ్బుగాడి వల్లే. ఇక ఉపేక్షించి లాభం లేదు. వాడు నాతో గేమ్ ఆడతాడా? ఇప్పుడు నేను వాడితో గేమ్ ఆడతాను చూడండి. నన్ను ఇంత టెన్షన్ పెట్టిన ఆ సుబ్బుగాడితో కన్నీళ్లు పెట్టిస్తాను. వైదేహి కోసం వాడు గుండె చెరువయ్యేలా ఏడ్చేలా చేస్తాను. మూర్తి గారు ఫోన్ ఇవ్వండి. చెప్పండి సునంద గారు. మన నాటకానికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చింది డానీ. నాకు వైదేహితో ఉన్న అవసరం తీరిపోయింది. మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టుగానే జరగాలి. కాని అనుకున్న దానికన్నా ముందే జరగాలి. ఆ వైదేహి ఎలాంటి ఉచ్చులో బిగుసుకుపోవాలంటే బయటికి రావడానికి దానికి, తీసుకుపోవడానికి వాడికి జన్మ సరిపోకూడదు. ఓకే మేడం, నేను చూసుకుంటాను.
థ్యాంక్స్ అండి. ఏమైనది రచన? నీ ఫోన్ కలవడం లేదేంది? ఫోన్ ఛార్జింగ్ అయిపోయినదన్నా. అట్నా? సరే, జానకి గురించి ఏమైనా తెలిసినదా? ఇంకా ఏం తెలియలేదన్నా. అదే ఆ రోజు జానకి వాళ్ళని కాపాడినానని చెప్పినాను కదా, వాళ్లే ఈరోజు అంజని ఎత్తుకుపోయే ప్రయత్నం చేసినారు. అట్నా? అంజికేం కాలేదు కదా? ఏం కాలేదన్నా. సరే, మీరిట్టా బయటుంటే ప్రమాదం. సునందకు ఫోన్ చేసి 2 రోజులు వాళ్ళ ఇంట్లో ఉండండి, వాళ్ళ సాయం కూడా తీసుకోండి. అట్నే అన్నా, ఉంటాను. ఏమైంది నాన్న? ఆ, ఏమీ లేదమ్మా, వెతుకుతానే ఉండాలంట. సునంద సాయం తీసుకోమని చెప్పినా. కంగారు పడకమ్మా, జానకి ఏం కాదు. మీకు ఏ పని సక్రమంగా చేయడం చేత కదా? మనిషి కనిపించగానే వెళ్ళి ముసుగు వేసేడువేనా? అరే, పక్కన ఎవరున్నారు ఏంటి అని ఒక్క క్షణం కూడా ఆలోచించరా? ఛీ! అయినా అసలు వాడెవడ్రా వీళ్ళందర్నీ ఒకే దగ్గర పెట్టి మేపుతున్నాడు? వాడికేమీ పని పాట లేదా? చిచి! అసలు వాడు ఎవ్వడో, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవడం ఎలా? హలో, సునంద గారు, నేను చిన్నపరెడ్డిని మాట్లాడుతున్నాను. చెప్పండి. నేను హైదరాబాద్లోనే ఉన్నానండి. అలాగా, ఒకసారి ఇంటికి రాకపోయారా? ఆలోచనతోనే మీకు ఫోన్ చేసినాను. నాకు ఇంటి అడ్రస్ తెలీదు. అవును కదా. ఇప్పుడు వీడొస్తానంటే నాకు బయటికి వెళ్ళడం కుదరదు. నేనే వస్తానని చెప్పడం మంచిది. మీరెక్కడున్నారో చెప్పండి, నేనే అక్కడికి వస్తాను. మేము నార్సింగ్ ఏరియాలో అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర ఉన్నామండి. ఆహా, అలాగా. అయితే మీరు అక్కడే ఉండండి, నేనే అక్కడికి వచ్చేస్తాను. నేనే వచ్చేస్తాను. అట్నేనండి. సరే. ఈడొకడు, వీడు వీళ్ళన్నా నన్ను చంపకు తినడానికి పుట్టినట్టున్నారు. వీళ్ళ వల్ల ఎప్పుడు ఏదో ఒక టెన్షన్. ఇప్పుడు వీడిని ఇంటికి తీసుకురావాలంట. వచ్చినవాడు ఊరికే ఉంటాడా? అల్లుడు, తొక్క, తోటకూర అంటూ 1,00,000 ప్రశ్నలతో చావడతాడు. కానీ తప్పుతుందా? తల ఒప్పడం కాదు, వెళ్ళి కార్ రెడీ చేయండి, నేను రెడీ చేస్తాను. అలాగే మేడం. రేయ్, అది ముందే తందూరి బ్యాచ్, అలాంటివేవో తెచ్చి తగలబెట్టండి, తిని పెడతారు. చిన్నయ్య, నేను శ్రీరామ్ వెళ్ళి జానకిని వెతుకుతాం. మీరు సునంద గారి కోసం ఇక్కడే ఉండండి. ఎందుకంజీ మళ్ళీ ఆ రౌడీలు నీ మీద అటాక్ చేస్తే?
అది కదయ్యా నేను చెప్పేది. వద్దంజీ, నా మాట విను. సునంద గారు రాని. ఏంటి మళ్ళీ మొహం అలా పెట్టావు? ఈ సునంద కూడా మన ఖాతాలో ఉందా? మాట్లాడవేంటి? నీ మొహం చూస్తుంటే నాకు వచ్చిన డౌట్ కన్ఫర్మ్ అనిపిస్తుంది. ఏంటండి మీరు జానకిని వెతకడానికి వచ్చారా, నన్ను ఇలా హింసించడానికి వచ్చారా? నేను హింసిస్తున్నానా? నీ చూపు చాలు అవతల మనిషిని టెన్షన్ పెట్టి చంపడానికి. నువ్వు నాకు ఎదురుపడ్డ రోజు నుంచి చూస్తున్నా. నీ చూపుల్లో ఏవేవో ఎదురు ప్రశ్నలు, ఎవరి కోసం ఎదురు చూడటం తప్ప ఇంకేమీ కనపట్టలేదు. నా గతం గుర్తుకు రాని వంచి, అప్పుడు చెప్తా నీ పని. ఎక్కడ్రా? ఇక్కడే చూశానమ్మా. వెళ్ళిపోయినట్టున్నారమ్మా. చిన్నప్రెడ్డి గారు, వచ్చేస్తున్నానండి. అలాగే. వీడొకడు చంపుకు తింటున్నాడు. ముందు వీడి గోలేంటో చూద్దాం పదండ్రా. పోనీ. అమ్మా, నేను చెప్పిన వ్యక్తి అతనేనమ్మా. ఇతనా? రే కారాపు. అతను చిన్నప్రెడ్డిరా. ఆ రోజు నీలను కాపాడింది అతనేనమ్మా. ఏంట్రా నువ్వనేది? నిజమమ్మా, ఒట్టమ్మా. అంటే నీల, బాలు, సూర్య వాళ్ళందరూ ఆ పెద్దిరెడ్డింట్లో ఉంటున్నారా? కావేరి, అలా చూస్తావేంది? వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. వెళ్ళి తీసుకురమ్మా. అలాగే జానకిని కాఫీ కూడా తీసుకురామాను. అలాగేనండి. జానకి ఎవరండి? మా అవుట్ హౌస్లోనే ఉంటారు. ఒకప్పుడు శత్రువుల నుంచి నా తమ్ముడిని కాపాడినారు. పాపం వాళ్ళకెవరూ లేరు, అందుకే ఈయన్నే ఉండమన్నాను. జానకి ఏది పార్వతమ్మా? జానకి ఒంట్లో బాలేదమ్మా, వెళ్ళి పడుకుంది. అంజి కూడా తనకి తోడుగా ఉన్నాడు. అంటే జానకే నీలా అన్నమాట.
గంగిరెడ్డి, నువ్వు కనపడితే నేనే నీలని చంపాలనుకున్న విషయం వాళ్ళకి తెలిసిపోతుంది. నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. అలాగేనమ్మా. పదండి మూర్తి గారు. అమ్మా, సూర్య మిమ్మల్ని గుర్తుపడతాడుగా, మరి అప్పుడేం చేస్తారు? వాడు ఎందుకు వాళ్లతో ఉన్నాడు అన్నది తెలుసుకోవాలంటే నేను వాడికి ఎదురు పడాల్సిందే మూర్తి గారు. పదండి.